బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ నివేదిక సిద్ధం చేసింది. ఇవాళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బహిరంగ విచారణను కమిషన్ ఇప్పటికే పూర్తి చేసింది. కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో భాగస్వాములైన అన్ని విభాగాలకు చెందిన ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, నిర్మాణ ఏజెన్సీలు, రాజకీయ ప్రముఖులు, కాగ్ అధికారులు వెల్లడించిన అంశాలను సమర్పించిన డాక్యుమెంట్లతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్డీఎస్ఏ నివేదికలను కమిషన్ అధ్యయనం చేసింది. రాజకీయ ప్రముఖులను విచారించింది. అన్నింటినీ క్రోడీకరించి జస్టిస్ ఘోష్ నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సిద్ధం, నేడు ప్రభుత్వం ముందు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ నివేదిక సిద్ధం చేసింది. ఇవాళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి బహిరంగ విచారణకు కమిషన్ ఇప్పటికే పూర్తి చేసింది. కాబట్టి దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? తెలంగాణలో పెను ప్రకంపనలు సృష్టించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం తుది ఘట్టానికి చేరుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఘోష్ కమిషన్ సుదీర్ఘంగా విచారణ అంటే ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా దానిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను కూడా విచారించింది. ఈ నేపథ్యంలో కూడా అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అంటే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. అదేవిధంగా ఈఎన్సీలతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లని, చీఫ్ ఇంజనీర్లను కూడా మొత్తం 114 మందిని ఏదైతే ఈ విచారించింది అంటే ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కూడా ఆ రిపోర్ట్ కు సంబంధించి తుది నివేదికను ప్రభుత్వానికి ఏదైతే ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. అయితే కమిషన్ గడువు ఈ నెల 30 వరకు ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు ఈ రోజు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన రిపోర్ట్ ని ప్రభుత్వానికి అయితే అందించే ఆ ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. ఒకవేళ కాక కాళేశ్వరం కమిషన్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పై నివేదిక కాక అందిస్తే ఈ రోజు క్యాబినెట్ లో దానిపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగస్వామైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడిన భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు అంటున్న నేపథ్యంలో కూడా ఈ కమిషన్ రిపోర్ట్ అనేది అత్యంత కీలకంగా మారనుంది. ఈ రిపోర్ట్ లో ఏమేమి అంశాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన అవకతవకలు ఏ విధంగా జరిగాయని అది మాత్రం పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి నివేదిక ఈ రోజు ఇస్తే మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్ లో చర్చించి దీనికి సంబంధించి ప్రభుత్వం ముందుకు పోయే అవకాశం అయితే ఉంది. రహీం, రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.